కొన్నేళ్లుగా అభ్యంతరం లేని ప్రాంతంలో నివసిస్తూ ఇంటి పన్ను కడుతున్న నిర్వాసితులకు ఇంటి పట్టా పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని నెల్లూరు రూరల్ 17వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఊట్కూరు దత్తాత్రేయ తెలిపారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఆర్జీ చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. నూతన పథకాలకు సంబంధించిన పాంప్లెట్లను డివిజన్లోని ఇంటింటికి వెళ్లి అందజేశారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకు చేరడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు కానీ కొత్త రేషన్ కార్డుకి కానీ మన కుటుంబ ప్రభుత్వం అవకాశం చేసుకునేదానికి మీ పిల్లలు ఎవరన్నా ఉన్నా కూడా దీనికి ముందు యాడ్ చేసినట్టు కాకపోయింటే ఇప్పుడు యాడ్ చేస్తే ఖచ్చితంగా అయిపోద్ది. దయచేసి దాన్ని పోయి మన సచివాలయంలో ఏ సచివాలయంలో మీరు ఉంటారో ఆ సచివాలయంలోకి వెళ్ళి ఇప్పుడు కొత్తగా అప్లై చేశారంటే చాలా తొందరగా మీకు మీ పిల్లలందరూ రేషన్ కార్డులో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మా 17వ డివిజన్లో మా బూత్ కన్వీనర్లు, మా యూనిట్ ఇన్ఛార్జీలు మరియు మా వార్డు కమిటీ మెంబర్లు అందరితో పాటు మేము ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు కానీ రేషన్ కార్డులో ఏదన్నా మార్పులు చేర్పులకు కానీ అప్లై చేసుకునేదానికి ఒక మంచి అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని ప్రతి ఇంటికి గడపకు వెళ్ళి మా గిరన్న గారి ఆదేశాల మీద ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ పంచుతూ ఈ అవకాశం ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేటప్పుడు జనాలుగా మనం ఏర్పాట్లు చేస్తే మనకు మంచి గుర్తింపు వస్తుంది. రెండవది జీవో నెంబర్ 30 అని అభ్యంతరం లేని స్థలాల్లో ఇల్లులు కానీ మీరు కట్టుకొని కొన్ని సంవత్సరాలుగా నివసిస్తూ ఉంటే వాటికి ఇంటి పన్నులు కానీ ఉంటే మీకు పట్టాల కోసం అప్లై చేసుకునేదానికి మన గవర్నమెంట్ మంచి వెసులుబాటు కల్పించింది. ఈ రెండు వెసులుబాటుని మీరు అందరూ ఉపయోగించుకొని అందరూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా 17వ డివిజన్లో వెంకటేశ్వర గారు, విజయ్ గారు, మస్తాన్ గారు, నరసింహ గారు, అక్క అందరూ కలుసుకొని ఇంటింటికి తిరిగి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి మా 17వ వార్డులో ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా చూసుకుంటున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చిన మా గిరణ్కి, శ్రీధరానికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.